హాయ్ అండి. మీతో ఎవరైనా ఇలా చెప్పారా? నీతో ఎంత దూరమైన ప్రయాణం చేసేయొచ్చు, నీతో ఎంత దూరం వెళ్తున్నా టైమే తెలియడం లేదు అని చెప్పారా? చెప్పుంటే పెళ్ళికి ముందు చెప్పారా? పెళ్లి తర్వాత చెప్పారా? పెళ్లి ముందు చెప్పుంటే నమ్మకండి. పెళ్లి తర్వాత అయితే చెప్పరులేండి. ఎందుకంటే పెళ్లి తర్వాత కొంతకాలం ఆ బండి మీద ఇద్దరమే వెళ్ళగలం. ఇద్దరమే వెళ్తున్నప్పుడు చాలా బాగానే ఉంటుంది కొత్తలో. తర్వాత ఇద్దరం కాస్త ముగ్గురం అవ్వచ్చు, ముగ్గురం కాస్త నలుగురం అవ్వచ్చు. అసలు ప్లేస్ సరిపోదు, ఓ పక్క ఎండ ఉంటుంది. ఇలా చాలా చాలా ఉంటుంది. అప్పుడు అబ్బా! ఈ బండి మీద అసలు వెళ్ళలేకపోతున్నావురా బాబు అని కూడా అనిపిస్తుంది చాలాసార్లు. కానీ ఏదేమైనా ఆ జర్నీస్ ఇష్టమైన పర్సన్‌తో అదొక ఎమోషన్ కదా! మీరెవరైనా ఫేస్ చేశారా? సాయంత్రం పూట అలా ఫ్యామిలీతో ఆ బండి మీద అలా వెళ్తూ ఉంటే చాలా బావుంటది. కారులో వెళ్ళినా కూడా ఆ హాయి, ఆ ఎమోషన్ క్యారీ అవ్వదేమో. బట్ మిడిల్ క్లాస్ అందరికీ అదొక చాలా మంచి ఫీలింగ్ కదండీ! అలా చల్లగాలికి వెళ్తూ ఉంటే పిల్లలతో రా సరదాగా అలా బయటికి వెళ్దామని అనగానే ఇంట్లో ఆడవాళ్ళకి వచ్చేస్తుంది చూడండి. అబ్బబ్బబ్బబ్బా! టక టక టకమని గబగబా పరుగులు పెట్టుకొని వెళ్తారు. వెళ్ళి ఎన్ని గొడవలున్నా మర్చిపోతారు. చక్కగా తిరిగొస్తారు. కానీ చాలామంది కలిసి వెళ్తారు. తిరిగి వచ్చేటప్పుడు ఏ మూడ్‌తో వస్తారో కూడా తెలీదులేండి. ఇలాంటి చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి కదా!